బ్రదర్, రీసెంట్గా తెనాలిలో పోలీసులు ముగ్గురు యువకుల్ని రోడ్డు మీద కొడుతున్న వీడియో బాగా వైరల్ అయింది కదా. ఆ బ్యాచ్లో కొందరిపైన మీరు కూడా కంప్లైంట్ చేసినట్టయితే మా విషయం వరకు వచ్చింది. అసలు ఏం జరిగింది, అసలు మీరు వాళ్ళపైన ఎందుకు కంప్లైంట్ పెట్టారు, ఏం జరిగిందంటే ఏం చెప్తారు? అది ఆ రోజు మామూలుగా మా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళాను. రిలేటివ్స్ దగ్గరికి వెళ్తే అందులో ఒక పర్సన్ తెలిసిన ఆయన, రిలేటివ్ ఆయన. సో ఆయన దగ్గరికి అని చెప్పి వెళ్ళాను. ఆయన దగ్గరికి అని చెప్పి వెళ్తే ఇట్లా మొహం మీద బండి లైట్ పడింది. నువ్వు లైట్ ఆపరా ఏంట్రా అని అంటే, నేనే బ్రో ఇట్లా సురేష్ వాళ్ళ అబ్బాయిని, ఏదేనంటే మీ నాన్న పోలీస్ అయితే తోపా ఏంటి, ఎవడికి ఎక్కువ, మీ నాన్న కూడా ఇది చేస్తామని చెప్పి మాట్లాడారు. నేను బండి దిగి ఏంటి బ్రో ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని బండి దిగేటప్పటికి ఇక బీర్ బాటిల్ పెట్టి కొట్టేశారు. అంటే వాళ్ళ కోసం ఏదైతే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అంటే ఆ ముగ్గురు యువకుల కోసం, ఒక పక్కేమో అసలు పోలీసులు సానుభూతి లేకుండా మరీ దారుణంగా మానవత్వం లేకుండా నడి రోడ్డు మీద పెట్టి కొట్టారనేసి, మరో పక్క వాళ్ళ ఒక గంజాయి బ్యాచ్ తెనాలిలో చాలా మందిపై గొడవలు దిగి గొడవ పడి చాలా మందిని కొట్టారంటున్నారు. అసలు వాస్తవం ఏంటి? మీరైతే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అసలు వాస్తవం అంటే వాళ్ళు గంజాయి బ్యాచ్. ఈ తెనాల్లో ఎవరు అడిగినా చెప్తారు ఐతానగర్ అంటేనే పెద్ద రౌడీ షట్టర్ ఏరియా అని చెప్పి. తెనాల్లో ఎవరిని అడిగినా, చిన్నపిల్లాడిని అడిగినా కానీ చెప్తారు ఈ ఐతానగర్ బ్యాచ్ అంతా ఇంతే అదే అని చెప్పి. వాళ్ళు గంజాయి తాగి ఆ రోజు కొట్టారు అని చెప్పి తెనాల్లో కాదు చుట్టుపక్కల ఏరియా మొత్తం టాక్ అదే నడుస్తుంది. ఆ చిరంజీవి అనే కానిస్టేబుల్ ని కొట్టారు. అంటే మీరు మీ ఫాదర్ కానిస్టేబుల్ కొడుకుతో గొడవ పడ్డారు, ఇంకో పక్క ఇంకో కానిస్టేబుల్ తో గొడవ పడ్డారు. అంతే అండి. పోలీసులైనా సరే వాళ్ళు లేదా ఎవరికి భయపడరండి ఆ బ్యాచ్ అంటేనే అంత. ముఖ్యంగా ఈ నవీన్ అనే పర్సన్, వీళ్ళు గ్యాంగ్ పేరేంటి అసలు? వీళ్ళ గ్యాంగ్ పేరేమో తెలియదు కానీ వీళ్ళంతా ఒకే గ్యాంగ్ అండి. ఉంటారు వాళ్ళంతా కనపడరు, కొంతమంది అయితే కనపడతారు. నవీన్ అనే అబ్బాయి అలియాస్ కిల్లర్ అని అంటారు అబ్బాయిని. అబ్బాయి అయితే ముఖ్యంగా అన్నిట్లో ఉంటాడు. కాకపోతే ఆ అబ్బాయి ఏంటంటే ఇప్పుడు ఇలా గొడవ జరిగింది అనుకో నైట్ కి అబ్స్కాండ్ అయిపోతాడు. గొడవ పడతాడు, గొడవ అయిపోయిన తర్వాత అబ్స్కాండ్ అయిపోతాడు, దొరకకుండా వెళ్ళిపోతాడు. అంటే మొన్న దొరికిన ముగ్గురులో ఈ అబ్బాయి లేడా? ఈ అబ్బాయి లేడండి. మీరైతే కేసు పెట్టారా అబ్బాయి పైన? నేనైతే పెట్టానండి. ఈ అబ్బాయి మీద, ఈ నవీన్ అనే అబ్బాయి మీద ఈ స్లారా అని ఇంకొకటి ఉంటాడు. వీళ్ళిద్దరు మరి చుట్టాలో బ్రదర్స్ ఎవరు తెలీదు, వీళ్ళిద్దరు ఒకే చోట ఉంటారు. వీళ్ళిద్దరి మీద పెట్టాను. ఏమన్నారు మీతో? ఏ విధంగా గొడవ పడ్డారు? లైట్ జస్ట్ బండి లైట్ పడింది అన్నారు. బండి లైట్ పడినందుకే ఎవడరా నువ్వు అన్నారు. ఇట్లా పలానా సురేష్ వాళ్ళ అబ్బాయిని ఇది అని చెప్పాను. చెప్తే మీ నాన్న అయితే తోపా ఏంటి అని అంటే, నేను ఆ రోజు బండి దిగా ఎందుకు బ్రో అలా మాట్లాడతావు, ఏంటి ఏమైంది అని చెప్పి. ఇక అంతలోకి ఏంద్రా నువ్వు మీదకి వస్తున్నావు అది అని చెప్పి, నేనేం మీదకి రాలేదు అన్నాను. ఇంతలోకి స్లారా అనే పర్సన్ బాటిల్ పెట్టి తల మీద కొట్టేశారు. ఆల్రెడీ మీ పేరు దాడి చేశారు? చేశారు. గొడవ ఒకటే పడ్డారు అనుకుంటున్నా. లేదు, ఆల్రెడీ దాడి అయింది. ఆ రోజు నైట్ కేసు పెట్టాము. కేసు పెడితే నాన్న తర్వాత ఎందుకు ఏంటి అదే అని చెప్పి లైట్ తీసుకోమన్నారు. ఇంకా ఈ రోజు టౌన్ లో పోలీసుని కొట్టేటప్పటికి ఇంకా కానిస్టేబుల్ కి వాళ్ళకి మధ్యలో ఏదో ఒక ఇష్యూ వచ్చి ఉంటది ఇట్లా అనేసి. అదే అంతా అదంతా ఎవరేం చెప్పలేదు. కాకపోతే ఒక సెంటర్ లో నుంచున్నాడు. ఒక సెంటర్ లో నుంచుని ఇట్లా గంజాయి తాగేసి కొట్టారు. ఇట్లా చిరంజీవి అనే కానిస్టేబుల్ కొట్టారు. కొట్టిన తర్వాత ఇదంతా ఇష్యూ అయింది. అయితే మీకు వాళ్ళకి గొడవ అయినప్పుడు వాళ్ళు మద్యం గానీ లేదంటే గంజా గానీ ఏమైనా సేవించున్నట్టు మీకు ఏమి డౌట్? రెండు కొట్టారన్నారు, రెండు తాగారు. గంజాస్తున్నారు, బీర్లు తాగారు, ఫుల్ తాగేస్తున్నారు. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి అలాంటి వాళ్ళని ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి పరామర్శించడానికి వచ్చారు కదా, ఒక కామన్ మ్యాన్ గా అలాంటి వాళ్ళని ఇప్పుడు ఏంటంటే జగన్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, పరామర్శిస్తున్నాడు అంటే జగన్ కూడా ఒక క్రిమినల్ కాబట్టే కదా అట్లా వచ్చేది. అంటే మనం రాజకీయాలు పక్కన పెడితే అసలు ప్రజలకి ఎటువంటి మెసేజ్ వెళ్తుంది అంటారు? సపోర్ట్ చేస్తున్నట్టే కదా. రాజకీయాలు పక్కన పెడితే అది వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే. ఈ తాగి విచ్చలవిడిగా కొట్టుకోండి అది అని చెప్పి సపోర్ట్ చేస్తున్నట్టే. నెక్స్ట్ వాళ్ళు ఒకవేళ మీరు రాజకీయం కాదంటున్నారు, ఒకవేళ నెక్స్ట్ 5 years కనుక వాళ్ళు వస్తే తెనాల్లో ఇదివరకు 2014 క్రితం దాకా తెనాల్లో ఐతానగర్ అంటే అంత ఇది ఉండేది కాదు. ఈ 5 ఏళ్ళు ఏమైందంటే బాగా ఇది వచ్చేసింది. అక్కడ ఈ రౌడీ షర్ట్లు మొత్తం ఒక్కొక్కరు బయటకు వచ్చారు. వాళ్ళకి పొలిటికల్ గా ఎవరైనా అంటుంటున్నారా అంటే కేసులు పెట్టినా సరే పట్టించుకోకుండా ఎందుకు అట్లా చేస్తున్నారు మరి? అంటే వీళ్ళు పార్టీల పరంగా దాడులు చేస్తున్నారా లేదా ఎవరి మీద సామాన్యులు వెళ్తే ఎవరిపైన ఇట్లానే గొడవలు పడుతున్నారు? ఆ బ్యాచ్ ముఖ్యంగా ఐతానగర్ బ్యాచ్ పార్టీల పరంగానే ఈ మామూలుగా ఉంటారు కదా నాయకులు కానీ ఎవరైనా, వీళ్ళు సపోర్ట్ చూసుకునే వాళ్ళంతా రెచ్చిపోతున్నారు. ఇక ఏదైనా చూసుకుంటాం ఏదైనా చేస్తాం. రీసెంట్ గా 1 year బ్యాక్ కూడా ఒక పర్సన్ ని కొట్టారు ఐతానగర్ లో. అది మొన్న నిన్నటికి 1 year అయింది. అది ఆ బ్యాచ్ బాధితులు ఎంతమంది ఉంటారు? మాక్సిమం చాలా మంది ఉంటారా లేదంటే మీరేనా? చాలా మంది ఉంటారు. తెనాలంతా ఉంటారు. తెనాలే కాదు చుట్టుపక్కల కూడా ఉంటారు.